సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. ఎన్నికలు వచ్చే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇతర పార్టీల్లో తీసుకుంటే రకరకాల నాయకుల పేర్లు వినిపిస్తుంటాయంట. కాకినాడ టౌన్ వరకు కాకినాడ టౌన్ వైసీపీ వచ్చేసరికి కేవలం ద్వారపూడి గారి పేరే వినిపిస్తుంది. ఒక్కరు మీకు పోటీ ఉండరు. ఎందుకంటే పోటీ ఉండరా, పోటీ లేకుండా చేసుకున్నారా? అలానే కాదు సార్, అందరు కలిసి ఉంటారు. నాతో అందరినీ నిజంగా పార్టీలో ఉన్నారు లీడర్లు లేరని అన్నాం. మా పార్టీలో కూడా మంచి లీడర్ ఉన్నారు. ఆ ఉన్న లీడర్ గుర్తించి వెంటనే వాళ్ళ పదవులు వేయించే కార్యక్రమం చేసాం. జగన్ గారు కూడా బాగా ఆదరించి వాళ్ళకు కూడా పదవులు వేశారు. వాళ్ళు కూడా హ్యాపీ. రాజకీయాల్లో ఉండే ఒక పదవి వస్తే హ్యాపీగా వస్తారు అందరూ. ఈ రాజకీయాల్లో పదవులు ఇప్పించింది కూడా ఎక్కువగా ఆ మహిళలకే మీరు పదవులు ఇప్పించి ఇక్కడ పురుషులకు రాజకీయంగా పదవులు తగ్గించేసి పురుషులు ఎక్కడ ఎదిగితే మీకు భవిష్యత్తులో పోటీ అవుతారనే ఉద్దేశంతో పురుషులు అలా పక్కన పెట్టేసి మహిళోద్ధరణ చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం తెలిసిన వాడిగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సార్ ఆయన. కానీ నేను ఎక్కువ మహిళలు ప్రోత్సహించుకోవడం మహిళలకి ఎక్కువ యాక్చువల్గా అయితే నాకు పోటీ ఉంటారేమో వీళ్ళని అనుకుంటే నేను మహిళలు ఎక్కువ ప్రోత్సహించకూడదు. బట్ క్వాలిటీ ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. పురుషుల క్వాలిటీ లేదా? అలా కాదు, ఉంటుందండి. చిన్న అడ్వాంటేజ్ చెప్తాను సార్, చిన్న లాజిక్ ఉంది ఇందులో. భర్త గారు ఎలాగే పనిచేస్తాడు, భర్త భార్య కూడా యాక్టివ్ అనుకోండి. భార్య పదవి ఇచ్చామనుకోండి, భర్త కూడా భార్య పనిచేస్తారు, భర్త పనిచేస్తారు. అదే భర్తకు పదవి ఇచ్చామనుకోండి, భార్య ఇన్యాక్టివ్ అవుతారు. కుటుంబం అంతా మా వైఫ్ కూడా తిరుగుతుంది సార్. మా వైఫ్ కూడా తిరుగుతారు సార్. అంటే తను అలా కాదు, తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది. ఓకే. సో యాక్చువల్గా సార్ మీ శిష్యులు చాలామంది అంటే మీ దగ్గర ఉండి మీ ఫాలోవర్స్గా ఉన్న చాలామంది మిమ్మల్ని వదిలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో పంతం నానాజీ గారు, ఈయన మీ శిష్యుడు రైట్? ఇది అందరికీ తెలిసిన ఫాలోవర్, కలిసి పనిచేశారు. అయినప్పటికీ ఆయన శిష్యుడుగానే పోట్రే అయినరు. సో అలాంటి వ్యక్తి జనసేనకి వెళ్ళడం అసలు మీకు పడనే పడదు, అలాంటి పార్టీలోకి వెళ్ళడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు మరి ప్రజలు? నానాజీ నా శిష్యుడు అని అన్న కానండి, వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్న ఫ్యామిలీయే, కానీ కరెక్ట్ పర్సన్ కాదు. నోరిప్పితే అబద్ధం. ఈరోజు పవన్ కళ్యాణ్కి రాంగ్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఎవడుంటాడంటే పంత నానాజీ ఉంటాడు. మీ దగ్గర ఉన్నప్పుడు మీకు కూడా రాంగ్ నా దగ్గర ఎప్పుడు లేడమ్మా. నేను అతను 2004 కలిసి పనిచేసామన్నారు కదా. 2009లో రాజశేఖర్ చనిపోయిన తర్వాత మేము జగన్ గారితో వచ్చేసాం, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. సో అక్కడి నుంచి మాకు స్ప్లిట్ వచ్చింది. తర్వాత అతను పవన్ కళ్యాణ్ పక్క చేరాడు. స్పాంటేనియస్గా అబద్ధం ఆడిది కాకినాడలో ఎవడన్నా అంటే పంత నానాజీ అని చెప్తా. స్పాంటేనియస్గా అడిగాడు అబద్ధం. పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్తున్నప్పుడు అంటే అలా చెప్పాడు నాకు తెలియదు, కానీ అతనే పవన్ కళ్యాణ్ని రాంగ్ ఫీడింగ్ ఇచ్చాడు అతను. తర్వాత క్రమేపీ తెలుగుదేశం ప్యాకేజ్ అమ్ముడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ నుంచి అవ్వడం మొదలెట్టాడు పవన్ కళ్యాణ్, అంతే తేడా. ఇంకొక కామెంట్ కూడా ఉంది మీ మీద ప్రధానంగా, అంటే ఇతరత్ర గంజా ఇవన్నీ మనం పక్కన పెట్టేసి కాకినాడ నియోజకవర్గంలో కావచ్చు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ భూ కబ్జా అనేది జరిగినా కూడా ముఖ్యంగా ద్వారంపూడి మనుషులే గద్దల్లా వాలిపోయింటారాడా అంటున్నారు అన్నమాట. నిజంగా ఆ స్థాయిలో ప్రయత్నిస్తున్నారు భూ కబ్జాలు? సార్ ఇది నేను చెప్పాను సార్, ఒక అబద్ధాన్ని నిజం చేయడం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తారన్న భాగాలు ఇదొకటి. ఎంతమంది ఉన్నారు కదా సార్, నేను ఎక్కడన్నా నేను కానీ నా మనుషులు కానీ ఒక్క గజమన్నా కబ్జా చేశాను అడిగాను. దుమ్ములపేట అనే ఏరియాలో 8 ఎకరాల ల్యాండ్ ఉంది సార్, గవర్నమెంట్ ల్యాండ్. కొండబాబు ఎమ్మెల్యే అప్పుడు అందరి దగ్గర డబ్బులు తీసుకుని పట్టాలు ఇచ్చాడు. పట్టాలు ఇస్తే నేను ఎమ్మెల్యేని మరుక్షణమే ఆ పట్టాలని క్యాన్సిల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో అక్కడ ఎవరైతే నిజంగా ఇబ్బంది పడుతున్నారో ఆ 8 ఎకరాలని 50% బయట వాళ్ళే. అంటే బయట వాళ్ళు అంటే ఆ దుమ్ములపేట సంబంధం లేని వాళ్ళు, కాకినాడలో ఉన్నవాళ్ళు. వాళ్ళందరి దగ్గర 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తీసుకుని పట్టాలు ఇచ్చాడు. నేను కావాలని వచ్చి క్యాన్సిల్ చేయించాను. ఎందుకంటే ఎవరైతే లంచం ఇచ్చి పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కొండబాబు ఓడిపోయినా కూడా ఇంటికి కూర్చోవాలని నేను క్యాన్సిల్ చేసి దుమ్ములపేట వాస్తవులకే నేను ఇచ్చాను. అది కబ్జా అంటే నేనేం చేయలేను. ఎలాగ కబ్జా అయిందంటే అది కొండబాబు మనుషులు తరివేసి అక్కడ దుమ్ములపేటలో ఉన్న వాళ్ళు నిజమైన బెనిఫిట్స్కి ఇచ్చాను. దాని కబ్జా అంటే నేనేం చేయగలనండి? నా వరకు నాకు అవసరం లేదు. ఒక్క సెంటు భూమి కూడా, ఒక్క గజం సెంటెందుకు ఒక గజం భూమి కూడా నేను కబ్జా చేయలేదు. నా మనుషులు కూడా కబ్జా చేయలేదు. పొరపాటు ఎవడన్నా వచ్చి ఇదిగో ఈ స్థలాన్ని మనిషి కబ్జా చేసాడు అంటే అది చెప్పిన కూడా రాసేస్తాను నేను. ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదండి. వ్యాపారాలు చేయరు మీరు, భూ కబ్జాలు చేయరు, గంజాలతో సంబంధం లేదు, అక్రమ బియ్యంతో సంబంధం లేదు, దొంగ నోట్లు ముద్రించారు, కేవలం రాజకీయమే చేస్తారు, ఫుల్ టైం పొలిటీషియన్ అనుకుంటాం కాసేపు.
మరి ఇంత లావిష్గా ఉంటారు, మీ ఖర్చులకు కావచ్చు, మీ క్యాడర్ని కాపాడుకోవడానికి కావచ్చు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటారు? మీకు కేవలం ఎమ్మెల్యేగా వచ్చే గౌరవ వృద్ధితోనే మీరు బతుకుతున్నారంటారా? లేదండి, నాకు ఉన్నాయి ఆస్తులు ఏమంటలేదు కదా, ఉన్నాయి. ఆస్తులు ఉంటే వ్యాపారాలు చేస్తేనే వస్తాయన్నమాట. ఆస్తులు ఉండగా ఓన్లీ ఈ కాంప్లెక్స్ సార్ ఇది, ఈ కాంప్లెక్స్ మీద నెలగా 30 లక్షలు వస్తుంది. 30 లక్షలు నెలకి ఒక కాంప్లెక్స్ 30 లక్షలు వస్తుంది. అలాగే నాకు రైస్ మిల్స్ ఉన్నాయి, గొడవ అవుతుంది. ఐటీ వాళ్ళ మళ్ళీ సమాధానం పర్లేదు సార్. ఇప్పుడు ఈరోజు రిలయన్స్ ఉందండి, రిలయన్స్ నాకు రిలయన్స్ జియో అన్ని కలుపుకునే 23.5 lakhs ఇస్తున్నారు. ఈ కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్, న్యాచురల్స్ కూడా కింద అతను 30,000 ఇస్తాడు. ఎన్ని బయట ఏముంటలేండి, ఇబ్బంది లేదు. మొత్తం వైట్లో వచ్చే అంతా వైట్. అంటే ఎలాంటి అక్రమాలు లేకోకుండా కేవలం సక్రమంగా వస్తున్న ఆదాయం. సార్ నాకు 2 ఆడపిల్లలే, 2 డాక్టర్లే, పెళ్ళి అయిపోయినాయి, హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు. ఇద్దరిని డాక్టర్లకే ఇచ్చారు కదా సార్? అల్లుడే డాక్టర్లమ్మా, 4 డాక్టర్లు హైదరాబాద్లో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. నేను ₹1 ఇచ్చే పని లేదు, ₹1 నాకు అవసరం లేదు. వాళ్ళకి ఎవరు కట్టగాలు ఇచ్చేసాను. ఇది నేను రాజకీయంలో తగలెట్టుకుంటానా, లేకపోతే నేను వాళ్ళకి పోగు చేస్తానా, వాళ్ళకి అనవసరం. నాకు వచ్చే ప్రతి ఇన్కమ్ కూడా అవసరమైతే రాజకీయానికి ఖర్చు పెట్టుకుంటాను, లేకపోతే దాచుకుంటాను, అంతే సార్. నాకేం ఖర్చు ఉంటుంది సార్? నాకు ఏ అలవాట్లు లేవు, చెడు అలవాట్లు ఏమీ లేవు. నాకున్న ఒకే అది మంచిగా కూడా నాకు ఎకే ఖర్చు, రాజకీయం ఖర్చు. అంటే మీరు మీడియాని లెక్క చేయరు, అధికారులను లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు అంటుంటారు కదా. ఎవరు మీకు ఎదురు తిరిగినా కూడా వాళ్ళని తరిమి అనేది మీకున్న విద్య. అదే లేదు సార్, నేను లేనిపోయిన ఆరోపణలు అంటే ఒప్పుకోండి సార్, నా మనసు నచ్చదు. నిజంగా నేను ఏమైనా తప్పు చేసేవాడినంటే డిఫరెంట్గా అది నేను తప్పు చేశానంటే స్పందించను, లేకపోతే తప్పు చేసాను ఒప్పుకుంటాను. లేనిపోయిన ఆరోపణలు చేస్తే అసలు పండు నాకు నచ్చదు అది. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.